అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా స్థిరపరచుటకే నిర్మించువాడా మాటను నెరవేర్చువాడా స్థిరపరచుటకే నిర్మించువాడా మాటను నెరవేర్చువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా కన్నీటి లోయలలో కృంగిన సమయాన కనికరమును చూపువాడా కన్నీటి లోయలలో కృంగిన సమయాన కనికరమును చూపువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా నా అడుగులు స్థిరపరచువాడా అడుగులు స్థిరపరచువాడా
విలువగు రక్తము సిలువలో చిందించి పరమున స్థిరపరచువాడా. విలువగు రక్తము సిలువలో చిందించి పరమున స్థిరపరచువాడా. వృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా. మీరు ఎంతమందికి దావీదు తెలుసు? ఎవరబ్బాయి? యెష్షయి కొడుకు. స్తోత్రం. ఊరకే తిరుగుతా గొర్రెలను జాగ్రత్త చేసుకుంటా భక్తిగా ఉండేవాడు. సామాన్యుడు, సింపుల్ మ్యాన్, గొర్రెల కాపరి, భక్తి, వినయం, విధేయత, మోకరించేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, అనేక అనుభవాలు రాసుకునేవాడు, శక్తిని పొందడం మొదలుపెట్టాడు. దేవుడు కృపణిచ్చాడు, గొర్రెల కాపరిని తెచ్చి రాజుగా చేశాడు. ఇదేం బైబిల్లో మనం అనుకునే కథల్లో కథ పుస్తకం కాదు, చాలామంది చేసి రాసినట్టుగా పెద్ద స్టోరీలు కాదు, అల్లిన కథలు కాదు. దావీదు కట్టిన పట్టణం ఇప్పటి వరకు ఉంది, ఆయన కట్టిన కోటలు ఉన్నాయి, ఆయన సమాధి ఉంది, ఆయన హిస్టారికల్గా ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒకరోజు దైవజనుని పిలిపించుకున్నాడు, రాజుగారు కదా, మీరు కూడా పిలవచ్చు. సేవకుడు ఒక పక్కన ధనుడే, రెండవ పక్కన సేవకుడు అని కూడా గుర్తుంచుకోండి. రాబాయి వచ్చి ప్రార్థన చేసిపోమంటే సేవకులు వెళ్ళి ప్రార్థన చేసిపోవాలి, అందుకు ప్రభువు మిమ్మల్ని పిలిచాడు. నేను ఏమనుకున్నావు అనడానికి లేదు, రమ్మంటే వచ్చాడు. నాతాను పిలిపించుకొని అంటున్నాడు, దేవదారు మ్రానులు. యాపిల్ చెక్కలు తెలుసా మీకు? ఊరిని యాపిల్ చెక్కలు పెట్టి అనుకుంటారు, అంతలు కాదు. యాపిల్ చెక్కలు కనుక కరెక్ట్గా కోసి షైన్ చేసి కట్టాల్సిన గడితే చాలా సుందరంగా ఉంటాయి. దేవదారు మ్రానులతో కట్టబడిన నగరం ఆయన కట్టాడు, రాజుగారు కదా, డబ్బు చేతికి వస్తే ఏముంది. ఎక్లస్ అయిన నగరాన్ని కట్టాడు. కట్టి చూసుకుని అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంది ఈ నగరం అని తనకు తానే మురిసిపోతున్నాడంట. మీకు తెలుసు కదా, శేబదేశపు రాణి, ఆమె కూడా వచ్చి ఆశ్చర్యపోయింది నగరాన్ని చూసి, అబ్బా ఎంత బాగా కట్టాడా అని. సొలొమోను తండ్రినా ఇక్కడ అంటున్నాడు, దైవజనుడా నేనేమో పెద్ద పెద్ద మ్రానులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నా. యెహోవా నిబంధన మందసం అంటే మీకు తెలుసుగా, ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి? లోపలికి వెళ్ళినాక మందసం. మందసం లోపల ఏముంటుందండి? దేవుడిచ్చినటువంటి 2 ఆజ్ఞల పలకలు, వాక్యం. అందుకే వాక్యమై ఉన్న ఆ మందసం ఎక్కడ ఉందో దేవుని సన్నిధి అక్కడ ఉండేది. చూశాడు బాగా దావీదు, ఆలోచన చేసి, దేవా నేనేమో అంత మహా గొప్ప నగరంలో ఉంటున్నాను, నీ పని కొరకేమో, నీ సన్నిధికేమో, నీ మందసానికేమో డేరా, తెరల చాటు అంటే తెలుసుగా మీకు. ట్యాబర్నికల్ అంటే మన టెంట్ లాంటిది అనమాట, షామియానా వేస్తామే అట్లా రాగి కట్టేవాడు. ఎలా కట్టాలో అది దేవుడే చెప్పాడు. అందులో ఉండకడం కాదయ్యా, నీకంటూ ఒక పెద్ద మందిరం ఉండాలయ్యా అని అనుకున్నాడంట లోపల. సరే, అట్లాంటి ఆలోచనలు మీకు ఎప్పుడన్నా వస్తున్నాయా? కొన్ని ఆలోచనలు మన దేశానికి రావాలనేది నా ప్రార్థన. అందరూ కోటీశ్వర్లే, రోడ్లేమో అన్ని గుంటలే, రోడ్లు వేయలేమో మనం. ఈ ఆలోచన దేవుడు ప్రజల్లో పుట్టించాలని నా ప్రార్థన. దేవుడు పుట్టించినా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ప్రభువుని అడగండి, అయ్యా నేనేమో అంతఃపురంలోనా, నీ సన్నిధేమో గుడారములోనా, తెరల చాటునా? ఆలోచన చేశాడు. దైవజనుని పిలిపించాడు. ఈ మాట అంటూ ఉండగానే దైవజనుడు ఏమన్నాడు? నాతాను. నాతాను అన్నా అందరం. ఎవరైనా? ఎవరు నాతాను? ప్రవక్త. ఎవరికి?
దావీదు రాజుగా ఉన్నప్పుడు నాతానేమో ప్రవక్త. అందుకు నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమున ఉన్నదంతయు చేయమని దావీదుతో అనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ సంగతి ఏందో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేసాడు. సరే అంటే అన్నాడు. రెండవ మాట చూడండి, ఏమన్నాడు? నీ మనసులో ఏముంటే అది చేసేయమన్నాడు. ఇచ్చేసాడు పర్మిషన్. అంటే అప్పట్లో దేవుడు బయటతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్తతో మాట్లాడేవాడు ప్రవక్త, యాజకులతో మాట్లాడేవాడు యాజకులు, ఆదిమ కాలంలో. తర్వాత వచ్చిన వాళ్ళు రాయబడింది, అబ్బో ఆ రాత్రి దిగి వచ్చింది దేవుని సన్నిధి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? ఆ రాత్రి యెహోవా వాక్కు. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కావాలి. టుడే we need God's word and God's revelation. దేవుని ప్రత్యక్షత. ఒక మనిషి వాక్యము వినేటప్పుడు ఈ సంగతిని దేవుడు నాకు బయలుపరిచాడు, తెలియజేశాడు. గాడ్ హ్యాస్ రివీల్డ్ అంటు మీ అనే రోజు మన ప్రజల జీవితాల్లోనికి రావాలి. దేవుడు మాట్లాడాడు అంటేనే ఆశ్చర్యపోయే దేశంలో మనం ఉన్నాం. ఎందుకని? మాట్లాడతాడన్న సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి. దేవుని ప్రత్యక్షత. ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇందాకడేమో ఆయన రమ్మన్నాడు, ఇప్పుడేమో చెప్పండి ఈయన పొమ్మంటున్నాడు. ఎవరాయన? ప్రభు. మీకు దండం పెట్టి ఒక మాట చెప్తాను, ఇక్కడ వినండి అందరూ. మేము బైబిల్ కాలేజీలో మాకు నేర్పిన ఒక సంగతి ఏంటంటే, ప్రభువుని ఎక్కడ ఒక్క మాటలో కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒక్క మాట కూడా. యు కెన్ నాట్ డూ దట్. ఒక్క మాట కూడా. వాక్యం మీద జోకులు వేయకూడదు. యేసు ప్రభు అన్న మాటను తోలనాడి, నా ఉద్దేశం అయితే సాక్ష్యంలో కూడా అనకూడదు. ప్రభువుని గురించి ఒక పదం మనం పలికేటప్పుడు డిగ్నిటీగా మాట్లాడాలి. యావే అనడానికి భయపడి ఇశ్రాయేలీలు అడునాయ్ అనే పదం ఆడేవాళ్ళంట. అంటే ప్రభువు అనే పదం ఆయన నామమైనను ఉచ్చరించడానికి. ఏంటనుకుంటున్నారు దేవుని నామం అంటే? నెహెమ్యా 9:5 ఎలాగూ స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. ఐ వాంట్ యు టు సే దిస్ విత్ మీ. మీరు నాతో చెప్పాలని నేను కోరుతున్నాను ఈ పదం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. ఏమండి? ఎన్ని ఆశీర్వచనాలంట? యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అంటావా? ఇది ఒక ఆశీర్వచన స్తోత్రం. ఇలాంటి ఆశీర్వచన స్తోత్రాలు ఎన్నుంటాయి? ఎన్నున్నాయో మనకు తెలీదు. సకల ఆశీర్వచన స్తోత్రములు వెళ్ళి బుర్రకాయ పెట్టేస్తారు. ఇట్లా దీవించు బాబు, దీవించయ్యా, దీవించు బాబయ్యా అయ్యా అని. యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రభువా బిడ్డను ఆశీర్వదించి దీవించిన మేలు కలుగు. ఏదో ఒకటి అంటారు, ఆశీర్వచనాలు పలుకుతారు కదా. సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే మించిన ఘనమైన నామం అంటాయి కదా. మామూలు సంగత. మీరు దేవుని నామాన్ని ఉచ్చరించడం నేర్చుకోండి. సైతానుడు పలకనివ్వడం మిమ్మల్ని యేసయ్యా 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 అనుకోండమ్మా. ప్రభు నామాన్ని ఉచ్చరించే కృప ఎంత గొప్ప సంగతి చూసారా? పురుషోత్తమయ్య గారు చెప్పారు ఒకసారి సభల్లో, యేసు అన్న పదం యేసుతో వాడకూడదంట, మనం ప్రభు అయిన యేసు అని వాడాలంట. హల్లెలూయా, ఆమేన్. చూసారు ఎంత గొప్ప సంగతి ఆయన నామం.
అన్ని నామముల కన్నా పైనున్న నామం, మిన్నయైన నామం, ఘనమైన నామం, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం. ఈ నామం మీద నువ్వు జోగులేస్తే ఎట్లా? నో 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 నో. ఆ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనం భయపడాలి. ప్రభువుని గురించి ఆలోచించడానికి కూడా మనం భయపడినప్పుడే దేవుడు మనకు కృప చూపుతాడని గుర్తుంచుకోండి. స్తోత్రం. హల్లెలూయా. రండి వెనకొద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయంలో నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, అదే అక్కడ చెప్పాను కదా, నిన్నేమో ఆయన రమ్మన్నాడు, తెల్లారేమో రాత్రి ప్రత్యక్షమై ఈయన పొమ్మంటున్నాడు. దైవజనునండి, సేవకుడు రమ్మంటే రావాలి, పొమ్మంటే నేను చెప్పట్లా, బైబిల్లో ఉన్నది చెప్తున్నా. ఏంటనుకున్నాను నేను, పాస్టర్, రెవరెండ్, డాక్టర్ అంటారు కొంతమంది, అందులో చదివితే తెలుస్తుంది. నీవు పోయి సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే, వేసేసాడు. మొట్టమొదటి దెబ్బే పడిపోయింది. నా నివాసమునకు ఒక ఆలయము కట్టించుట నీ చేత. పెద్దయ్య గారు ఏం చెప్పాడు? నీ హృదయంలో ఉన్నదంతా చేసేయమని మాట ఇచ్చేశాడు. అలా ఈయనేమంటున్నాడు? నీ చేత. ఆయనకి భయమా? ఆయనకేం భయం లేదు. ఆయనకేం భయం లేదు. పోనీ అడిగి చెప్పాడా? ప్రభువా ఏంటి మరి కడతానంటున్నాడు, కట్టమంటావా అంటే బాగుండేది. అడగకుండానే పెద్ద హీరోలాగా ఏమన్నాడు? నాతాన్ గారండి, పాస్టర్ గారండి, ప్రవక్త అండి, నీ హృదయంలో ఉన్నదంతా చేసేయమన్నాడు. ఆయన చేయడానికి వెళ్ళాడు. ఈలోపు ఈయన పంపించాడు, నాయనోయ్ నువ్వు కట్ట కూడా దంట. అవునా? మరి రాత్రి కట్టమన్నాండి. నేను కట్టమన్నది కట్టమన్నాను బాబు. మీలో ఎంతమంది దేవుడు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, దేవుడు నాకు అది చూపించాడు, నాకు ఇది చూపించాడు అని చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? చాలా జాగ్రత్తగా పలకాలి ఆ పదాలు. యు ఆర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్రియేటర్, సృష్టికర్తకు బదులుగా. అది చాలా బరువైన పదం. ఏది? దేవుడు నాతో మాట్లాడారు అనేది చాలా చాలా బరువైన పదం. దాన్ని తేలిక చేయడానికి అస్సలు వీల్లేదు. మీరైనా సరే ఒక మాట పలికారంటే డిస్కరేజ్ చేస్తున్నానా? లేదు లేదు లేదు. దేవుడు మాట్లాడాడని నమ్ముతున్నానా? లేదు లేదు లేదు. మాట్లాడతాడు. కానీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏ మాట? నాతాను చెప్పేశాడు నీ ఇష్టం, కానీ నీ మనసులో ఉన్నదన్నట్టుగా చేయమన్నాడు. సాయంత్రానికి దిగొచ్చాడు తండ్రి, అంటున్నాడు ఏంటి? కట్టడానికి వీల్లేదని చెప్పు అని చెప్పాడు. కష్టమా కాదా? చాలా కష్టం. ప్రభువా నా పరువు ఏమైపోద్ది నాయన, నేను చెప్పానుగా ప్రభువా. అవమానపరుస్తాడని నేను చెప్పను, సరి చేస్తాడని చెప్తున్నాను. చెప్పాడు, చేశాడు. నా మనసులో చెప్పట్లా, అందులో ఉన్నది చెప్తున్నా. వాట్ యు స్పీక్, నువ్వు మాట్లాడేది చాలా స్టాండర్డ్గా నిక్కచ్చిగా ఉండాలి. ప్రభువు చెప్పమంటే చెప్పాలి. స్తోత్రం. ప్రభువు చెప్పమంటే చెప్పడంలో తప్పేమీ లేదు. బట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ విత్ ద లార్డ్. దేవునితో నీవు దాన్ని రుజువు చేసుకుని బయటకు పంపాలి. చూడండి ఏం రాయబడిందో. నా నివాసమునకు ఒక ఆలయం కట్టించుట నీకు చేత. రాజును పట్టుకుని అంటున్నాడండి, నీకు చేత, నీ వల్ల. ఏమనుకున్నావు అన్నాడా? అలా చూడండి ఏమన్నాడు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను
ఒకానొక డేరాలోను నివాసం చేసి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును రప్పించినప్పటి నుండి నేను ఒకానొక ఇంట్లో ఉన్నా. ఒక సృష్టికర్త అండి, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ కమింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ద హౌసెస్. మీ ఇంట్లో ఉంటాను. ఏదేదో మీ ఇంట్లో మందసం ఉందంట. ఎవరున్నారు అక్కడ? ప్రభువు ఉన్నాడు అక్కడ. చూసారా? ఎవరున్నారు? ఇళ్ళలో ఉంటాడా ప్రభు? ఉన్నానని ఆయన చెప్తున్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో నేను ఒకానొక ఇంటిలో ఉన్నా, నేను ఒకానొక గుడారములో ఉన్నా. ఎప్పటి నుండి? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రప్పించిన కాలము నుండి. ఎవరు గుర్తించారు? దేవుని సన్నిధి ఎన్ని గృహాల్లోనికి వస్తుందో ఎవరైనా గుర్తిస్తున్నారా? దేవుని సన్నిధిని ఎవరైనా గ్రహిస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో పరిశీలించే బిడ్డలు ఉన్నారా? దైవికమైన కార్యములను పరిశీలించే జాబితా గుంపు ప్రజలు ఉన్నారా? ఒక పాట పాడుతున్నప్పుడు అందులో దేవుని సన్నిధి ఉందో లేదో అనే గుంపు ఉన్నారా? హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఒకానొక ఇంటిలోను, ఒకానొక గుడారములోను, డేరాలోను నివాసము చేసి తిని. నేను ఇశ్రాయేలీయుల అందరి మధ్యలో సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో నాకు ఆలయము కట్టకుంటిరేమి అని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతులలో నేను ఎవరినైనా అడిగానా? మిమ్మల్ని మేపమని ఆత్మీయంగాను శారీరకంగాను నేను నాయకులను నియమించానే, మీరు దేవదారు మ్రాణులతో నాకు మందిరం కట్టలేదేంట్రా అని అడిగానా అంటున్నాడు దేవుడు. దేవుడు ఏం కోరుకున్నాడు మన దగ్గర నుండి? ఏమైనా కోరుకున్నాడా? అమెరికా ఇక్కడికి 12,000 మైళ్ళు అంట. 12,000 మైల్స్ అంట. ఇక్కడ వెళ్ళి రావాలంటే ఎన్ని మైళ్ళు? 24,000 మైళ్ళు. మొన్న సునీత విలియమ్స్ని ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? 16 కోట్ల కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చారు. అమెరికా కాదు, 16 కోట్ల కిలోమీటర్లకు వెళ్ళి అక్కడ లాంచ్ అయ్యి వీళ్ళని ఎక్కించుకుని మళ్ళా తెచ్చి ఇక్కడ దించడం అంటే జోకా? ఎంత గొప్ప సంగతి కదా. 16 కోట్ల కిలోమీటర్లు అంటే ఇంకా వాళ్ళు కొంతవరకు వెళ్ళారనుకుంటున్నాను నేను. ఇంకా అవకాడ ఎన్ని కిలోమీటర్లు ఉంది? కోట్ల కిలోమీటర్లు ఉంది. ఆకాశాన్ని అంట చాపను చుట్టినట్టు చుట్టగలిగిన సమర్థుడు అంట ఆయన. హల్లెలూయా. ఎలాంటి మందిరాన్ని మనం ఆయన కట్టగలం చెప్పండి? మీ పుడతాడు 4 పొలలతో గుడిసేసి, మమ్మీ నీకు ఇల్లు కట్టా రా, ఇందులో బెడ్ వేసా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది నీకు? ఆనందంగా ఉంటుంది, జోక్గా కూడా ఉంటుంది. నాన్న అందులోకి నేను వెళ్ళి ఎక్కడరా ఉండేది? ఎక్కడ పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన అన్నాడు. నేను ఒక్క మాట అయినా అడిగి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యగు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవాను నామము వహించిన వాడే. ఆమేన్, హల్లెలూయా. ఎవరాయన? సైన్యములకు సైన్యాధిపతి ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతి వై ఉండినట్లు
గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నువ్వు గొర్రెల దొడ్లో నుండి నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టా. ఎక్కడ? సింహాసనం మీద. నీవు వెళ్ళిన చోట నెల్లా లేకపోతే బతకనిచ్చావుడండి సౌలు. దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదా నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తెచ్చా, నువ్వు వెళ్ళిన చోట నెల్లా. ఎంత అద్భుతమైన సంగతులు చూడండి. నాన్న బిడ్డలు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు తోడుగా ఉంటాడు. మీరు వెళ్ళిన ప్రతి చోట ఆయన సన్నిధి మీకు, అమెరికాలో ఉంటే ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, ఇండియాలో అణువున ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నిన్ను విడువను ఎన్నడను ఎడబాయనన్న ప్రభువు మన ప్రభువే. నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు తోడయుండి నిన్ను ద్వేషించు వారిని ఏం చేస్తాడంట? ప్రభువులు ఒక రెండని ఎందుకు అడుగుతున్నాం తెలుసా? ఇదిగో ఈ వాగ్దానం కూడా మీకు దొరుకుద్ది. ఏం చెప్పనయ్య గారు, ఆడ అసలు నన్ను కూర్చొని ఇవ్వట్లేదు, నుంచొని ఇవ్వట్లేదు గారు, శత్రువు అయిపోయాడండి. అసలు నేను ఏమి చేయకపోయినా నన్ను బతకనిచ్చేటట్లు లేడండి అంటున్నావా? లేపేస్తాడంట. బైబిల్లో ఉందో చెప్తున్నా, నీ ముందు నిలువ వాడు అట్లా వచ్చి నీ ముందు నిలబడే ధైర్యం లేదు. హీ విల్ స్వైప్ దెమ్ ఆఫ్, నిర్మూలన చేసేస్తాడు. దావీదుతో చెప్తున్నాడు, నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తెచ్చా, నువ్వు వెళ్ళిన చోటెల్లా నేను నీతోనే ఉన్నా, నీకు తోడై ఉన్నా. నిన్ను ద్వేషించే వారిని అసలు నిలబడనివ్వనంతే, నిలబడనివ్వనంతే. ఈ మధ్యాహ్నం మీరు వాగ్దానాలు పొందాలి. శత్రువు మీద దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. శత్రువు ఓడిపోవునుగాక, శత్రువు నేలమట్టము చేయబడునుగాక, కృప మీరు పొందుదురుగాక, జయము మీకు కలుగునుగాక. హల్లెలూయా. నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి లోకములోని గనులకు కలిగే పేరు వంటి పేరు ఎవరికంట? లోకంలో గనులు అంటే తెలుసుగా మీకు? డబ్బులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు, వాళ్ళని గనులు అంటారు. వాళ్ళ పేరు ఎంత మరుగుతుందో, ఏమీ లేకుండానే నిన్ను అంతకన్నా ఎక్కువ పేరు నేను ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను ఇస్తా, దానికి సరిపడే ఘనత నీకు. కారణం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి. హల్లెలూయా.